మీరు కూడా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళకి వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనకు అక్కడికి వెళ్ళడానికి అయితే 4 రకాల ట్రాన్స్పోర్టేషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ట్రైన్, అసలు టికెట్స్ లేవు. టికెట్స్ ఉన్నా కానీ సిచ్యువేషన్ మరీ వరస్ట్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ ఇంకా బస్సు, వాళ్ళైతే ఆస్తులు అడిగేస్తున్నారు లిటరలీ. చివరి హోప్ సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. ఈ వీడియోలో మీకు మన ఓన్ వెహికల్ లో వెళ్తే ఎంత ఖర్చు వస్తుందో, ఎన్ని డేస్ అనేది చెప్పబోతున్నా. వీడియోని అర్జెంట్ గా సేవ్ చేసుకోండి. మనకి టోటల్ ట్రిప్ డ్యూరేషన్ వచ్చేసి 4 డేస్ అన్నమాట. 1 డే అటు పోవడానికి, 1 డే ఇటు రావడానికి, 2 డేస్ ఏమో అక్కడ స్టే. ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే నేనైతే 7 సీటర్ 7 పీపుల్ కి అయితే చెప్పబోతున్నా. ఇంకా ఫ్యూయల్ విషయానికి వస్తే మా కార్ అయితే యావరేజ్ 11 ఇస్తుంది. టోటల్ 2500 కిలోమీటర్స్ 21,000 ఫ్యూయల్ అయితే పట్టింది మాకు. టోల్స్ అప్ అండ్ డౌన్ 4800. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే 8 to 10,000 4 డేస్ కి అయితే ఈజీగా అవుతుంది. మీకు కావాలంటే మహాకుంభలో 2 డేస్ అయితే ఫ్రీ ఫుడ్ ఉంటుంది, అక్కడ తినొచ్చు. ఇంకా స్టేయింగ్ విషయానికి వస్తే ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ డేరాలు అయితే ఉంటాయి. ఒకవేళ మీకు అక్కడ కంఫర్ట్ లేకపోతే 2 రూమ్స్ అయితే తీసుకోండి. 3 to 4,000 అయితే పడింది. నేనైతే ఈ బడ్జెట్ 1000 ఎక్కువ వేసి చాలా రఫ్ గా చెప్పేసిన. సో టోటల్ బడ్జెట్ 40,000. 7 పీపుల్ కి క్యాలిక్యులేట్ చేస్తే 5,700 అయితే పడుతుంది. ఈ వీడియోని మీరెవరితో మహాకుంభ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి కింద ట్యాగ్ చేయండి కామెంట్ సెక్షన్.